దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మే నెల 15వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో దేవుని మాటను, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది, రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగాన్ని మనం నేర్చుకుని ఉన్నాం, రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాట అన్న, దేవుని యొక్క వాక్యం అన్న, దేవుని యొక్క మాటను కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తే, మొట్టమొదట దేవుడు ఆదాము హవ్వను సృష్టించి ఏదైనా తోటలో ఉంచి వారికి కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. మీరు ఇంచుమించు 100 రకాలు ఉన్నాయనుకోండి, 99 రకాలు మీరు అన్నీ ఏదైనా తినొచ్చు. 99 రకాలు మీరు ఏదైనా తినొచ్చు, 99 రకాల్లో మీరు ఏదైనా తినొచ్చు. కానీ ఒకటి చెప్పాడు, ఇది తినకూడదని చెప్పాడు. వీళ్ళేం చేశారు? ఏం కాదులే అని కానీ సాహసించి తెగించి తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? ఆ ఏదైనా తోటలోంచి బయటికి పంపించడం చూస్తాం. కుడి ఎడమ తొలగడానికి సాహసించిన మాట వినకపోవటమే వస్తుంది. నిర్లక్ష్యం చేసినట్టుగానే అవుతుంది. ఏం చేశాడు? నిర్లక్ష్యం చేస్తే గెట్ అవుట్ అనేసాడు. అదేవిధంగా నోహు దినాల్లో 120 సంవత్సరాలు చెప్పించాడు నోహు గారి చేత. అయ్యా నా మాట వినండి, ఇలా 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం రాబోతుంది, మీరందరూ చచ్చిపోతారు, మీరందరూ కూడా ఈ పడవలోనికి రండి అని చెప్పేసి దేవుని యొక్క మాటను వాళ్ళకి చెప్పించాడు. ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు లేదా? నిర్లక్ష్యం చేసి తిరిగి ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది అని చెప్పేసి అన్నట్లుగా ఆయన మాట ఎవరైనా విన్నారా? ఎవరు వినకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏం జరిగింది? మొత్తం కూడా ఏమైపోయారు? మొత్తం కూడా చనిపోయారు. ఎంతమంది బ్రతికున్నారు? నోహు భార్య, వాళ్ళకు 3 కొడుకులు అయితే ఆ కొడుకులు వాళ్ళ భార్యలు మొత్తం 8 మంది మాత్రమే మాట విన్నారు. సురక్షితంగా ఉన్నారా లేదా? మాట విన్నవాళ్ళు ఏమైపోయారు? వినని వాళ్ళు ఏమైపోయారు? మొత్తం కూడా. అంటే వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైపోయారు? ఒక్కళ్ళు కూడా మిగలకుండా భూ జంతువులతో సహా మొత్తాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు స్మాష్ చేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆలోచన చేసినట్లయితే, ఆ పట్టణం చాలా మితిమీరిపోయి పాపం చేస్తున్నారు. దేవుని కోపం వచ్చింది. ఏం చేశాడు దేవుడు? అగ్నిగంధకం డైరెక్ట్గా అగ్నిని రప్పించి మొత్తం కూడా స్మాష్ చేశాడు. దేవుని నమ్మిన లోతును కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చి
వెనక తిరిగి చూడొద్దంటే లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది కదా. అంటే దేవుని మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇలాగ జరుగుతూ వస్తుంది. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చూడండి, మీరు ప్రయాణంకి ఎక్కడికన్నా బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా అమ్మ జాగ్రత్తగా వెళ్ళరా అంటారు. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త లేకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేము కదా. మన తల్లి మన తండ్రి ఎందుకు చెప్తారు మనకి? మన మంచికే కదా. మరి దేవుడు అంతకంటే అందరినీ కలుగు చేసిన వాడు ఆయన. మరి ఆయన మాటలనే పక్కకు తోసిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఆయనకేమన్నా నష్టమా? లేదు, మనకే నష్టం. తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లేవీకాండం 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దోపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళు ఏం చేసింది? కాల్చివేసింది. వాళ్ళు యెహోవా సన్నిధిని మృతి పొందారు. తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరు అని తెలియజేస్తుంది కదా. ఇంకా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దానితో వినాలన్నమాట, నిర్లక్ష్యం చేయకూడదు, వినాలి. దాంతో ఏది కలపకూడదు, దాంట్లో ఏది కూడా తీసివేయకూడదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే లేవీకి ముని మనవడను కహాతుకు మనుమడను ఇస్కారు కుమారుడకు కోరహు రూబేనులో ఏలియాబు కుమారులైన దాతాను అబీహులు పేలెతు కుమారులైన ఓనును యోచించిన ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులకు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకేం పని? సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చరించుకుంటున్నారని చెప్పేసి తిరుగుబాటు చేశారన్నమాట. మోషే మాటను నిర్లక్ష్య పెట్టాడు. నిర్లక్ష్య పెడితే ఏమైంది? 250 మంది ఉన్నట్టుండగానే బ్రతికే ఉన్నారు, శ్వాస తీసుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి భూమి ఒక్కసారి నెర్ర విడిచి దాంట్లో హఠాత్తుగా పడిపోయారు. అదే 16వ అధ్యాయము 31వ వచనం నుంచి గమనించినట్లయితే అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నెరవిడిచింది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబమును, కోరకు సంబంధులందరినీ, వారు సమస్త సంపాద్యమును మింగివేసింది. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండక నశించిరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా వారి ఘోష విని భూమి మనల్ని కూడా మింగివేయనేమో అనుకుని పారిపోయిరి. భయం కలిగింది అందరికీ, భయం కలిగింది. నిర్లక్ష్యం, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సేవకుల మాటను నిర్లక్ష్యం చేయకూడదు కదా. వాస్తవానికి మోషే ఎంతో చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు, అన్నీ చేసి చివరి ఆఖరిలో జస్ట్ మిస్టేక్ కానాను వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బండతో మాట్లాడమంటే కొట్టాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 9 నుంచి గమనించినట్లయితే యెహోవా
అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆయన కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులను ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమన్నా ద్రోహులారా అన్నాడు. ఇశ్రాయేలీని ద్రోహులారా అన్నాడు. మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవాలనా అన్నాడు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు అయితే వచ్చినాయి, ప్రవహించను. ఆ సమాజం పశువులు తాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చిన్న జస్ట్ మిస్టేక్, ద్రోహులారా అన్నాడు వాళ్ళని. ఆ బండతో మాట్లాడమంటే 2 సార్లు కొట్టాడు. మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా అని చెప్పేసి వాళ్ళని అన్నాడు. ఆ చిన్న పొరపాటు వల్ల ఏం జరిగింది, కానానుకు వెళ్ళలేకపోయాడు. నువ్వు దూరం నుంచి చూస్తావే కానీ దాంట్లోకి చేరలేవు అన్నాడు. ఎవరెవరు వెళ్ళారు? ఇంచుమించు చాలా మంది, లక్షల మంది బయలుదేరారు. ఎవరు వెళ్ళారు? యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే దాంట్లోకి వెళ్ళగలిగారు. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వచ్చినట్లయితే, అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని అంటాడు అనమాట. ఇంతకుముందు వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్య పెడితే ఏమైంది? ఆదాము హవ్వ నిర్లక్ష్య పెట్టారు, బయటికి గెంటివేయబడ్డారు. నోహు దినాల్లో నిర్లక్ష్య పెట్టారు, మొత్తం కూడా ఇదైపోయారు. సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం ఇదైపోయింది. కోరహు అబీగులు వాళ్ళు మోషే మాటను తిరస్కరించేసరికి వాళ్ళు ఇదైపోయారు. అవును కదా, చూసాం కదా వర్షం. చివరికి మోషే కూడా దాంతో మాట్లాడమంటే కొట్టడం చిన్న పొరపాటు వల్ల ఇది జరిగిందన్నమాట. ఇక్కడ ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటారనమాట. కాబట్టి మనము దేవుని యొక్క వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 35వ వచనంలో, ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు ఏమాత్రం గతింపవు. ఆయన ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు అని తెలియజేస్తున్నాడు కదా, అవునా కదా? కాబట్టి యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను అంటున్నాడు. నా మాట విని అని పాత నిబంధనలో చాలా చోట్ల ఉంటుంది అన్నమాట. చాలా చోట్ల ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జలము కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలే మీకు వచ్చును. మాట వినటం అనేది చాలా ముఖ్యమన్నమాట. దేవుని మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా, టీచర్స్ మాట వినాలా, పెద్దల మాట వినాలా. మాట వింటే ఏమవుతావు? మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటావు. అన్ని విషయాల్లో కూడా, మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును,
వయసునందును జ్ఞానమునందును అన్ని విషయాల్లో కూడా చాలా జ్ఞానం కలిగి నడుచుకుంటావు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో మాట వినటం అంత ప్రాముఖ్యమైనదన్నమాట. కాబట్టి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? పాత నిబంధనలో చాలా చోట్ల చాలా అట్లా చూసుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తూ మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చిందంట. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి పలికాడు. అదే మత్తయి సువార్త 17:5లో అక్కడ కూడా 17వ అధ్యాయము 5వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడిపోయారన్నమాట. నిర్లక్ష్య పెట్టకూడదు, మాట వినాలి. తర్వాత గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమన్నాడు? మోషే ఇట్లనే, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరూ బోధించినట్టుగా బోధించలేదు. ప్రత్యేకంగా ధర్మశాస్త్రానికి అంతకుముందు చెప్పిన దానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన చేసిన ప్రసంగంలో ఏమని చెప్పాడు? శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో నీ నీతి అధికంగా ఉండాలని చెప్పాడు. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో నీ నీతి అధికంగా ఉండమని చెప్పాడు. ఇంకా కోపపడొద్దని చెప్పాడు. ఎవరిని పడితే వాళ్ళని వ్యర్థుడా అనవద్దు అని చెప్పాడు, ద్రోహి అనవద్దు అని చెప్పాడు. నీతి ఎవరికైనా తగాదాలు గొడవ ఉంటే వెళ్ళి ముందు వాళ్ళతో సమాధానపడి నా ఎద్దకు రామన్నాడు. ఇంకేమని చెప్పాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలండి. వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినదే అని చెప్పి అంత గొప్ప ప్రసంగం చేశాడంట. మనందరం కూడా చూడగలం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నాడని 34:16 విషయాలు తెలియజేస్తాం. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇచ్చాడు. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడిన సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పేసి చెప్పాడు అన్నమాట కదా. సమస్త జనులను శిష్యులుగా చేయడం అని చెప్పేసాడు. కాబట్టి చాలా చోట్ల ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, బ్రతికించువాడను, మృతి నొందించువాడను, గాయపరిచేది, గాయాన్ని కట్టేది నేనే అని చెప్పాడు కదా. కాబట్టి దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడేనని మనం నమ్ముతాం. పరిశుద్ధాత్ముడు ఒక్కడేనని మనం నమ్ముతాం. సంఘము కూడా ఒక్కటేనని మనం నమ్మం. సంఘం కూడా ఒక్కటేనే మనం నమ్మం, నిర్లక్ష్యం చేస్తాం. ఏదైతే ఏమైందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తుంటాం.
కదా, నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుని మాటను, వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు వరకు చూసాం. దేవుడు ఎవరంటే అది కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారులే, ఒక్కడేనని. మనమైతే నమ్ముతున్నాం, చాలా సంతోషమే, దేవుడు కూడా సంతోషిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడేనని నమ్ముతాం, ఆయన ద్వారానే రక్షణ ఉందని, ఇంక ఏ నామమున రక్షణ లేదని తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనకందరికి కూడా తెలిసినట్టుగా అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. అందరు ఈ నామాన్నే పొందుతారు, అందరు ఈ నామాన్నే ఎత్తారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు. మీరు గమనించారో లేదో? ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినట్లయితే, కానీ దాంట్లో ఉన్నాం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత దాంట్లో ఉండడం, ఏదైతే ఏమైంది అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. ఒకరికి ఒక ఫోన్ చేయాలంటే ఒక్క నెంబర్ తప్పు కొట్టినా వెళ్తుందా? వెళ్ళదు. ఒకటి ఏదైనా మిస్టేక్ చేసి ఏ ఉద్యోగానికైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒకటి మిస్టేక్ తీసుకుంటుందా? తీసుకోదు. కాబట్టి అందుకనే ఎఫెసీ పత్రికలో ఇందాక మనం చదివాం ఏమని, 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త పడుడి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4వ వచనంలో యేసు వారితో ఇట్లనండి, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడి అన్నాడు. అనేకులు నా పేరట వస్తారు, నేను క్రీస్తునని చెప్పి పలువురు మోసపరుస్తారు. యేసు వారితో ఇట్లని, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకుని కూడా చూసుకోండి. నువ్వు ఎవరి చేతిలో మోసపోవడానికి వీల్లేదు, నువ్వు ఎవరి చేతిలో కూడా మోసపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మోసం చేయడానికి ఈ లోకంలో మనుషులే మోసం చేసుకుంటున్నారు. నిజమైన దేవుళ్ళు కాని వాటిని అవునని చెప్పేసి మోసం చేసుకుంటున్నారు. మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసం పరుచుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఇనుడని తెలియజేస్తుంది. కొంతమంది మనల్ని మనమే మోసం చేసుకుంటాము. ఒక పక్క సాతాను ఎవరిని మిరింగుదామా అని గర్జన సింహంలో వెతుకుతూ తిరుగుతూ మోసం చేస్తున్నాడు. సర్వలోకాన్ని మోసం చేయాలని వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఎవరెక్కడ దొరుకుతారా అని చెప్పేసి ఎవరిని కుడి ఎడమకు తొలగించేద్దామని చెప్పేసి వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను, వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే కుడి ఎడమకు తొలగిపోతాం అంతే. అందుకనే మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయంలో ఇదిగో ఇరుకు మార్గము, ఇదిగో విశాల మార్గం అని చెప్పాడు. 7వ అధ్యాయము 13వ వచనంలో ఇరుకు ద్వారము ప్రవేశించుడి. చిన్న మందా పెద్ద మందా అన్నాడా? చిన్న మందా అన్నాడు. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు ఎంతమంది అంట? కొందరే. దాన్ని కనుగొని వారు కొంతమందే ఉంటారు. ఎక్కడ 2-3 ఆయన నామములో ఆయనను శిరస్సుగా పెట్టుకుని ఆయనకు సంబంధించింది అదొకటే, మిగిలిన ఏది కాదు. అందుకనే కదా మత్తయి సువార్త 7:21లో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున
ప్రవచింపలేదా? నీ నామమున దయములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పి. బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు మనం చూసాం. ఉపమానం చెప్పాడు అక్కడ కూడా. బుద్ధి లేని కనికలు నూనె అయిపోయింది, తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చేలోపు గేట్ అయిపోయింది, టైం అయిపోయింది, గేట్ వేసేసారు. ఇంకా తలుపు ఎంత తట్టినా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. బ్రతికుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన వస్తుంది, దీపం ఉండగానే సరి చేసుకోవాల్సిన వస్తుంది. వాక్యం ఏం చెప్తుందో ఏంటని చెప్పేసి నిర్లక్ష్యం చేయకుండా దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా దానికి ముందుగా హెబ్రీ పత్రిక 1-5 వచనాలు గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-5 వచనాలు గమనించినట్లయితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తమ మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దూతల కంటేనో ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడిపార్శ్వము కూర్చుండెను. ఎలాగనగా, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా అని చెప్పేసి ఇక్కడ అంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని చెప్పేసాడు ఇందాక. ఆ తర్వాత గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆయన బలాతిశయం చేత, దేవుని యొక్క బలం చేత, బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ప్రభువైన క్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపి సమస్తము ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తనకు కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కిందకి నుంచి సమస్తమున పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని తెలియజేస్తారు. భూమి మీద ఒక సంఘం ఉందనుకో, దానికి శిరస్సు ఎవరై ఉండాలా? ఎవరు తలలు మార్చకూడదు, బాడీలు మార్చకూడదు. బాడీలు మారిస్తే ఆ పోషణ జరుగుతుందా? తల తీసేసి ఇంకొక తల పెడితే అతుక్కుంటుందా? అతుక్కోదు. కాబట్టి శిరస్సుగా ఆయన నియమించాడు. సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించాడు. దీన్ని నిర్లక్ష్యం చేసేస్తాం. ఒక్కటేనా? ఇంకా ఉన్నాయి కదా, ఇంకా రకరకాలుగా చూసుకున్నట్లయితే వేలల్లో ఉన్నాయన్నమాట. పుట్టగొడుగుల్లాగా వేలల్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఒకే ఒక శరీరం ఉంది ఆయనకి, ఒకే ఒక బాడీ ఉంది ఆయనకి, ఒకే ఒక శిరస్సు. మన శరీరంలో మన తల నుంచి కాళ్ళ కింద వరకు రక్తం ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగా ఆయన శిరస్సుగా ఉన్న ఆ బాడీకి కూడా అలాగా ఆయన మాటలు, ఆయనకు వాక్యము, ఆయన రోడ్ల మీదకి రాదు కదా బ్లడ్, అక్కడే ఆ శరీరంలోనే ఉంటుందన్నమాట. దేవుని యొక్క వాక్యము నీకు తాకుతూ ఉంటుందన్నమాట. వాక్యము ద్వారా నీకు తాకుతూ ఉంటుందన్నమాట. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో నుంచి దుర్నీతి చేత దేవుని వాక్యం ఎలాగ చెప్తుంటే
దాన్ని దుర్నీతి చేత సత్యమును అడ్డగించి నిర్లక్ష్య పెట్టేసి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అంటున్నాడు అనమాట. ఉంది ఒకటే మార్గం, రెండు మార్గాలు లేవు. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్ని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరని తేట తెల్లగా చెప్పుకుంటూ వచ్చినా సరే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎవరి దారి వారికి కరెక్ట్గానే ఉంటుంది, కానీ చివరి ఆఖరికి మోసపోవటం అనేది జరుగుతుంది. దిద్దుబాటు చేసుకోవాల్సిన అవసరం. తెలియనప్పుడు అంటే సరే, నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాని వలె యోచించితిని, పిల్లవాని వలె తలంచి తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి మానేయాల్సిన వస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది అనమాట. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి ఎంతకాలం అడ్డగిస్తావు? సూర్యుడికి అరిచేయి పెడితే అరిచేతితో ఆగుతుందా? లేదు. బైబిల్లో ఉన్న సత్యం, దేవుని సంకల్పం అది. దుర్నీతి సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం బయలుపరచబడు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది, విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులేరి. వాదములు మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్. అసలు దస్తావేజులు చెప్తున్నాయి కదా, దస్తావేజులు మీ చేతిలో, మీ బైబిల్ మీ చేతిలోనే ఉంది కదా. అదేం చెప్తే అది చేయాల్సిన అవసరం ఉంది కదా. దేవుడు ఏం చెప్పాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో, పరిశుద్ధాత్మ ద్వారా ఏం పలికించాడో, సంఘం ద్వారా మహిమ పొందాలని, సంఘం ద్వారా జ్ఞానం అందరూ పొందాలని జ్ఞానం తెలియజేస్తుంది. వాదముల యందు ఏమంటాడు? మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి, వారి అవివేక హృదయం అంధకారమైన. అంటే దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసి సరిపెట్టుకుంటావా? బంగారం కొనడానికి వెళ్ళావు, బంగారం కొనడానికి వెళ్ళి నువ్వు కావాల్సింది కాకుండా ఇంకొకటి ఏదో మిక్స్ చేసి ఇది కూడా ఇదేనమ్మా, ఇది కూడా తీసుకో బాగుంటుంది అంటే తీసుకుంటావా? లేదు, యాక్సెప్ట్ చేయం ఎట్టి పరిస్థితుల్లో. పెళ్లి సంబంధంలో ఒక అబ్బాయికి నచ్చుతాడు, కాదమ్మా ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కూడా అట్టాగా ఉంటుంది, ఈ అబ్బాయిని చేసుకుంటారా, ఈ అబ్బాయిని చేసుకుంటారా? ఒప్పుకోం కదా ఎట్టి పరిస్థితుల్లో. అలాగనే దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒకటే, సంఘం ఒక్కటేనని చెప్పేసి ఒకవేళ ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, లేదు 2, 3 ఉన్నాయి ఇంకా అన్నీ ఒకటేనని చెప్పేసి, ఏదైనా ఒకటేనని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తున్నామేమో, చివరాఖరికి మోసపోతాం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి అందుకనే మేలైన దాన్ని చేపట్టాలని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్రీస్తు చుట్టే తిరుగుతుంటాయి ఈ యొక్క వాక్యాలు మొత్తం కూడా. దేవుడు ప్రణాళిక, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించి ఆయన నా తండ్రి ఏం చెప్పాడో అదే నేను చెప్తున్నాను అంటాడు. పరిశుద్ధాత్ముడు నేనేమనవలనో నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పేసి అపొస్తలుల 2వ అధ్యాయంలో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వ్రాలుగా పేతురు నిలబడి చెప్పేది కూడా అదే. దాని ద్వారా బాప్తిస్మం పొందిన 3,000 మంది కూడా ఒకే ఒక వాక్యాన్ని విని, ఒకే ఒక బాప్తిస్మం తీసుకుని, ఒకే ఒక దాంట్లో విశ్వసించి ఒకే ఒక సంఘంగా ముందుకు కొనసాగారు. 3,000 మంది, 5,000, 6,000, 7,000 అలాగా సర్వప్రపంచం మొత్తం కూడా వ్యాప్తించి ఉన్నది. ఆ దినముల్లో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అపొస్తలుల కార్యములు 8-9 వచనాల్లో ఉంటే యెరూషలేము దేవాలయం ఒక్కటే, రెండోది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అతను తెలియక
చిన్నాభిన్నం చేసేసాడు. అపొస్తలుల 8-9 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే చిన్నాభిన్నం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తే కలుగు చేసుకుని సౌలా నన్నేలా హింసిస్తున్నా అని చెప్పేసి 3 రోజులు ఏమీ కనబడకుండా నువ్వేం చేయాలో ముందు ఆయన శిష్యుల్లో ఒకరికి చెప్తాడు వెళ్ళని చెప్పినప్పుడు అతను కూడా నమ్మి మళ్ళా బాప్తిస్మం తీసుకుని నేను తెలియక చేశాను, పొరపాటుకు చేశానని చెప్పేసి ఒప్పుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలం కదా. అపొస్తలులు కూడా దేనికోసం పనిచేశారు? కొలస్సీ పత్రికలో కొలస్సీ పత్రిక ఒక మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాల్లో కూడా చూడండి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషినికి బోధించుతూ ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. పౌలు గారు ఆ తర్వాత తెలియక చేసి ఒప్పుకున్న తర్వాత దేనికోసం ప్రయాసపడుతున్నాను అంటున్నాడు? ప్రతి ఒక్క మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణంగా ఉండాలంటే నువ్వు క్రీస్తులోకి రావాల్సింది. ఎక్కడెక్కడ ఉండి నేను సంపూర్ణంగా ఉన్నానంటే అడ్జస్ట్ నువ్వు అవ్వచ్చు, దేవుడు కాడు కదా. నిర్లక్ష్యం చేసి ఏదైనా అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్య పెట్టుకుని చివరాఖరికి కుడి ఎడమకి తొలగిపోయి మీరెవరో నాకు తెలియదనే పరిస్థితికి రావచ్చు కదా. అందుకనే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో క్రొత్త వాయనని తెలియజేశాడు. రోమా 8:1 కూడా ఎవడైనా సరే క్రీస్తునందు ఉంటే వాడికి శిక్ష లేదంటున్నాడు కదా. కొలస్సీ 2:3లో నీకు బుద్ధి రావాలంటే ఎక్కడికి రావాలా? క్రీస్తునందే ఉండాలా, క్రీస్తులోనికే రావాలా. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే ఉన్నవి. వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టేసి మన మనసుకు నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా కుడియలంగా తొలగిపోయి అడ్జస్ట్ అయిపోతాడులే దేవుడు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ముందుగానే చెప్పేశాడు, దీంట్లో ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు అని చెప్పేశాడు. మనకందరికీ తెలిసిన సంగతే కదా. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప కుడి ఎడమ తొలగకూడదు. కాదుకూడదు నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అని చెప్పేసి ముందుకు వెళ్ళావు అనుకో, వదిలేశాడు, ఛాయిస్ నీకే. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 11వ వచనం నుంచి గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనించినట్లయితే, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫయు ఓమేగాయు, మొదటి వాడును కనపడి వాడును, ఆది అంతమునై ఉన్నాను అంటాను. కాబట్టి దేవుని మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఉదాహరణకి మత్తయి సువార్తలో కూడా చెప్పాడు. ఉదాహరణకి మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుని ముగించేసుకున్నాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడును, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడే అని చెప్తానట. 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండే వారిని చూసి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతకులను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటారన్నమాట. నిత్యాగ్నిలోనికి లాజరు ధనవంతుడు మనం చూస్తాం కదా. అక్కడికి వెళ్ళి యాతన పడుతూ బాధపడుతున్నప్పుడు తెలిసిందన్నమాట.
కదా, అవునా కదా? చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. ఇంకా గమనించినట్లయితే ఆ మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 30వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటారనమాట. నా పక్షమున ఉండని వాడు. ఎవరి పక్షాన ఉన్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షాన ఉండడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తే చివరాఖరికి అదే జరుగుతుంది. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతి నుండి అపహరింపడం తెలియజేశాడు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోతే. అయితే నీ సొంత జ్ఞానంతో ఆలోచన చేసి నీ సొంత ఆలోచనతో వెళితే అది ఇక ఎవరు ఏం చేయలేరు, ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అదే చెప్తాడు, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయమును సుఖజమును గడుపు సంవత్సరమును శాంతిని కలుగజేయను, దయను సత్యమును ఎనడిని విడిచిపోనీకు, వాటిని కంఠాభూషణం ధరించుకు, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటున్నాడు. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. నీ స్వబుద్ధి ఇక్కడే వస్తుంది చిక్కు. నాన్న వెళ్తున్నాడు, అమ్మ వెళ్తున్నాడు కదా, నేను కూడా అలాగే ఫాలో అవుతా. బైబిల్ పక్కన పెట్టేసేస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుందో మనం గ్రహించలేకపోతున్నాం, నిర్లక్ష్యం చేసేస్తున్నాం, దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడు కూడా స్వనీతిని ఆధారం చేసుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముగా ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా, నాకంతా తెలుసు అనుకుంటారు కొంతమంది. నాకంతా తెలుసు అని చెప్పేసి దేన్నైతే నిర్లక్ష్య పెట్టొద్దు అన్నాడో దేవుడు, దాన్నే నిర్లక్ష్య పెట్టేసి మిగిలిన ఆటన్నిటిని కూడా హత్తుకుంటూ ఉంటాం అనమాట. నేను జ్ఞాని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగును అని చెప్పేసి ఇక్కడ గ్రంథంలో దేవుడు చెప్పేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుని చెప్పిన మాటలకు ఏది కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. అందుకని హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనం, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టుకుని కొట్టుకుని పోకుండా వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అంటాడన్నమాట. విని మర్చే వాళ్ళంగా కాకూడదు, గట్టిగా పట్టుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకుని ముందుకి యాకోబు 1:21లో కూడా అంటాడు, మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం వాక్యం ఏం చెప్పిందో ఆ విధంగా నిర్లక్ష్యం చేయకుండా నడుచుకోవాలంటాడు. మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండుడి అంటాడనమాట. 1 తిమోతి 4:8లో కూడా 1 తిమోతి 4:8లో కూడా గమనించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనది, అది అన్ని విషయంలో ప్రయోజనకరము అని అంటనమాట.
అన్ని విషయములలో ప్రయోజనకరమవును అంటుంది మనం. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైతే చెప్పాడో దాన్ని చొప్పున నడుచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం. అంతా ఒకటే అని అనుకుని మోసపోకూడదు. ఒకటే నిజం ఉంటుంది ఎప్పుడైనా. చూడండి మీరు, ఒకటే నిజం ఉంటుంది. రెండు నిజం ఎప్పుడు అవ్వవు, ఒకటే నిజం ఉంటుంది. ఆ నిజాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముందుకు వెళ్తున్నాం.